మన కూరగాడు రాక దగ్గర నెల కావస్తుంది. దానికి రీజన్ ఏంటిది అంటే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఆల్రెడీ పొద్దున్నే వచ్చేసిన, మీకు అందరికీ నా డైలీ రొటీన్ షెడ్యూల్ అయితే తెలుసు కావచ్చు. నా పని అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడైతే వర్క్షాప్ బయలుదేరిపోతున్నా. అప్పటి నుంచి కింద పొట్టలేమో లొల్లి చేస్తారేమో, అరుస్తూ ఉన్నారు. ఏమైందో చూద్దాం కిందికి పోయి. కొద్దిసేపు వాళ్ళతో ఒక 5-10 నిమిషాలు స్పెండ్ చేసి వర్క్షాప్కి అయితే మూవ్ ఆన్ అయిపోదాం. ఈరోజు వచ్చేసి 2-3 వీడియోస్ షెడ్యూల్ అయితే ఉన్నాయన్నమాట. వాటిని అయితే కంప్లీట్ చేసేయాలి. ఎండ చంపుతుంది, ఒక్కోసారి ఏమో నీడు ఉంటుంది, ఒక్కోసారి ఏమో ఎండ వస్తుంది. ఎండ వచ్చినప్పుడు మాత్రం మామూలుగా ఉండలేదు. వర్షాకాలం స్టార్ట్ అయినట్టే కానీ ఎండతో వర్షం అయితే లేదు. అసలు నిలవనితలేదు. ఇప్పుడు బయటకు వచ్చినాక అసలు చూడనితలేదు యాటిట్యూడ్. ఇవాళ దాకా సిస్టమ్ కూడా కూర్చొని కావచ్చు. సో ఇప్పుడైతే వర్క్షాప్ వెళ్దాం. షెడ్యూల్ ఉన్న వీడియోస్ అయితే కంప్లీట్ చేసేద్దాం. సో ఫైనల్గా వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అప్పటి నుంచి వెళ్ళి ఒక చిన్న ప్రాజెక్ట్ ఉండేది, కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈరోజు కూడా ఎవరు రాలేదు. వెనక కెమెరా వెనక శేఖర్ గారు, నేను తేజాడు ముగ్గురమే ఉన్నాం. ఇదే సిచ్యువేషన్ కొనసాగబట్టి దగ్గర ఒక 10 days అవుతుందో 15 days అవుతుందో వీడియోస్ ప్రాపర్గా రాలేకపోవడానికి. మేము క్యాంపింగ్స్ ఓవర్ నైట్స్ చేసి చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే వీడియో తమిళ్ చూసినాక మీకు అర్థమైపోయింది కావచ్చు ఆల్రెడీ, మన కూరగాడు రాక దగ్గర నెల కావస్తుంది. దానికి రీజన్ ఏంటిది అంటే మాకు కూడా తెలియదు. అటు ఫోన్లో ఆడతలేడు. నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. వానికి కాల్ చేసినాయి. ఓన్లీ అవుట్ గోయింగ్సే ఉంటాయి, ఇన్కమింగ్స్ ఏమి ఉండవు. మీకు స్క్రోల్ చేస్తూ ఉంటే ఇటు సైడ్ కనబడుతుంది. అలాగే వాట్సాప్లో కూడా మీరు చూడొచ్చు. రేపు వస్తా అంటాడు, రాడు. మండే వస్తా అంటాడు, ఆ మండే ఇంకో మండే వస్తుంది, రాడు. ఇంకో మండే వస్తుంది, రాడు. నేను వీడియో చేసిన లావడతాడు, నేను చేసిన లావడతాడు. మాకు ఏంటిదంటే ప్రాబ్లం, ఇంకోటి ఆల్టర్నేటివ్ నెంబర్ లేకుండా అయిపోయింది. ఈ వీడియో మేబీ వాళ్ళ డాడీ కూడా చూస్తాడు కావచ్చు. అంకుల్ కొద్దిగా మందలించండి, రాక నెల రోజులు అవుతుంది, ఇటు పోతున్నాను ఎటు పోతున్నా తెలియదు. మరి ఏందో మీ నెంబర్ తీసుకుంటాం మేము. ఇక నెక్స్ట్ టైం వీడు రానప్పుడు మీకే కాల్ చేస్తాం. ఇక ఇంకేది రే, ఒకసారి ఒకరోజు పోయిరా వాళ్ళ డాడీ నెంబర్ తీసుకొని రా, సరేనా? సో ఇది సిచ్యువేషన్ అనమాట. ఫోన్ చేస్తే లావడతలేడు, లావట్టినా కానీ ఒక 2-3 సెకండ్లు మాట్లాడుతుండు. మెయిన్ లావడతలేడు, అసలు ఏం జరుగుతుందో అర్థమైతలేదు. నైట్ టైం చేస్తే 8కేమో ఫోన్ చేస్తాము. ఫోన్ చేస్తే లావడతారు. అత్తున్నా అంటే అత్తునా జింగిరియా, రేపు అత్తునా జింగిరియా. ఎప్పుడు ఫోన్ చేసినా అదే అత్తునా అంటే అసలుకి రాడు. అలాంటి రేపులు పోయి 10 రోజులు అవుతుంది కావచ్చు. సో యాక్చువల్గా జరుగుతుంది ఇదన్నమాట. సో ప్రీవియస్గా కనుక మనం చూసుకున్నట్టు అయితే మంచిగానే ఉండే, వాంతో ఏం ప్రాబ్లం కాలేదు. అసలు ఏం చేసినాం రా లాస్ట్ టైం వాడు పోయినప్పుడు, బాయిల క్యాంపింగ్ తర్వాతనే కదా అటే వీకెండ్ తర్వాత 2-3 రోజులు వచ్చిండా. ఇంకా పొక్కదానికి లేడుగా మొత్తమే. ట్రీ హౌస్ దానికి కూడా జస్ట్ ఆ ఫ్రేమ్లు కొట్టినప్పుడు వచ్చిండు అంతే. ఆ చెట్టు మీకు ఎక్కించినప్పుడు లేడు. మళ్ళీ అసలు ట్రీ హౌస్ అని పాత్రనే లేదు, జస్ట్గా ఫ్రేమ్ తయారు చేసినప్పుడు ఉన్నాడు అంతే. అసలు మెయిన్ జరిగింది ఎక్కడ అంటే నాకు తెలిసి ఆ బాయిల క్యాంపింగ్ చేసినప్పుడు వాడి ఎత్తి మీద రాయబడ్డది కదా, అదే ప్రాబ్లం అయింది కావచ్చు. ఒక మెసేజ్ అయితే పెట్టిండు వాట్సాప్లో, మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. హెడ్కి ఏదో పిఆర్పై ఏదో వేయించుకుంటున్నా అన్నాడు. అది హెడ్ ఇంజురీకా లేకపోతే ఎంటికలు ఊసిపోతారా నాకు కూడా అంత క్లారిటీ తెలియదు. వాళ్ళ దృష్టిలో ఉంటే కామెంట్ చేయరు. సో ఇంతకంటే ఎక్కువ మన దగ్గర నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. గిది ముచ్చడన్నా ఇది ప్రాబ్లం అని చెప్తే మాకేమో తెలుస్తుంది. ఏమనంటే ఏం పడుతున్నాడంటే వాట్సాప్లో కొన్ని పనులు ఉన్నవి, అవి అయిపోయినాక వస్తా. ఆ పనులు ఏంటో వానికి తెలుసు. దగ్గర నెల రోజుల పనులు ఏముంటుందో నాకు అర్థమవుతలేదు. ఒకరోజు ఏమో హైదరాబాద్ పోతున్నా అంటాడు, ఒకరోజు కరీంనగర్ పోతున్నా అంటాడు. ఎటు పోతుండే వానికే తెలుసు అవి. సో మొత్తానికి ఇది జరిగింది. అంటే బాయిలో వాడిని ఎత్తి మీద రాయిపడి దానికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటుండా, అది క్లారిటీ చెప్తే మాకు అర్థమవుతుంది. అన్న నెల రోజులు పడుతుంది, లేకపోతే 10 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది అంటే అప్పటిదాకా అని చూడకుండా ఉంటాం అన్నమాట. మాకు రోజు ఎట్లుంటుంది అంటే ఇవాళ వస్తుండు కావచ్చు, ఇవాళ వస్తాడు కావచ్చు. అట్లా దగ్గర నేను ఒక 5-6 సార్లు ఇవాళ వస్తాడు, ఈ వీడియోలు తీద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుని అవి క్యాన్సిల్ అయిపోయినాయి కూడా ఉన్నాయి. సైకిళ్ళు తీసుకొచ్చినాం, మీరు ఏదో ఒక బ్లాగులో ఏదో ఒక వీడియో చూసి ఉండొచ్చు. అవి వాడు ఉన్నప్పుడు తీసుకొచ్చినాం నెల రోజుల కింద. దానికి ఎంత లేదన్నా ఒక 5 members కావాలి. వాడు వస్తే వీడియో తీద్దామని చెప్పేసి మొన్న కూడా గాలి కొట్టి పెట్టినాం దాన్ని. వాడు మొన్న కూడా రాలేదు. సో ఆ తర్వాత ఒకరోజు వెల్డింగ్ కొట్టి పెట్టినాం, వస్తుండు అంటే ఆ రోజు రాలేదు. సో సైడ్కి అవి నువ్వుకెత్తాం, మళ్ళీ ఏ వీడియో తీయాలని చెప్పేసి కొంచెం ఆడు వస్తుండు అంటే అది వేరే ఉంటుంది. మీరు గమనించే ఉండొచ్చు, కూర వచ్చినాడు పని కాదు వాడు పని చేయడం అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తారు కదా. అట్లా ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్ వాడు వచ్చినప్పుడు కంపల్సరీగా వీడియో షూట్ అవుతుంది అన్నట్టు. వాడు రాన్నాడే ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకుని తయారు చేసేది. సో దానివల్ల వాడు పెద్ద పని ఉన్న దాంట్లో వాడు కనబడాడు మీకు. దానివల్ల ఏం అనిపిస్తుంది అంటే కూరగాడు పని చేయడు, పని ఉన్నప్పుడే తప్పిస్తాడు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. వాడు ఉన్నాడంటే కంపల్సరీ ఆ రోజు 2-3 వీడియోలు కంపల్సరీ షూట్ అవుతాయి. వాడు రాని రోజు కంపల్సరీ వీడియో షూట్ చేయకుండా ఆగిపోయిన రోజులు కూడా ఉంటాయి, అదన్నమాట. సో దానివల్ల మీకు వాడు లేనట్టే కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనం విండ్ మిల్ తయారు చేసినాం, అలాగే బాహుబలి ప్రాజెక్ట్ పెట్టుకున్నాం, ఇంకా పొక్క తీసేది పెట్టినాం. దానికి ఏంటిదంటే దానికి ఫుల్ డే అది తయారు చేసినా సరే, ఆ రోజు వీడియో కాకున్నా సరే మనకు ఒక పని అయిపోతుంది కదా అన్నట్టుగా అసలు పనులు పెట్టుకుంటాం అనమాట. సో దానివల్ల మీకేమనిపిస్తుంది అంటే వాడు పెద్ద పని ఉన్నప్పుడు రాడు, చిన్న పని ఉన్నప్పుడు వస్తాడని చెప్పేసి మీలో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. జరిగేది అది. సో వాడు ఉంటే కంపల్సరీగా
డైలీ 2 వీడియోసా 3 వీడియోసా కంపల్సరీ షూట్ అవుతాయి. వాడు ఉన్నాడంటే ఓవర్ నైట్ కంపల్సరీ వాడు ఉంటేనే ఓవర్ నైట్ క్యాంపింగ్ షూట్ అవుతుంది. ఎందుకంటే కొద్దిగా ఫన్ వస్తుంది, ఒక మంది ఉంటే అది వేరే ఉంటుంది, పంచలేస్టోడు కావాలి అని చెప్పేసి నేను అట్లా ఆగిపోతా అన్నట్టుగా. సో అది కూడా నా మిస్టేక్ అనుకోవచ్చు, ఎందుకంటే దాని మీదనే బేస్ అయ్యి వెళ్ళకూడదు. సో దీన్ని కూడా ఒక ఆల్టర్నేట్ నేను తీసుకుంటాను, దాన్ని కూడా నేను కొద్దిగా చేంజ్మెంట్ చేసుకోవాలి. వాడు రాకుండా వీడియో అయ్యేటట్టు కొద్దిగా చేంజ్మెంట్స్ అయితే తీసుకొని వెళ్దాం వీడియోలో. సో ఇదన్నమాట. వాడు వస్తాడా రాడా అంటే ఇక వస్తానే అంటుండు, వాడు రాని ఏమంటాడు. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ఇదే ఇక ఫోన్ చేస్తే లావాటాడు, ఏం రిప్లై అయ్యాడు, లాస్ట్కి వస్తే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక స్టోరీ పెడతాడు. అన్నకి అడిగిపోతారు స్టోరీ. వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పడేస్తాడు, ఇట్లా పడేస్తాడు అంతే. అది ఎట్లుంటుంది అంటే ఇక మొత్తం ఇట్లా అదేంటిది ఐస్గడ్డ కింద మంట పెట్టినట్టు ఉంటుంది. ఇక అట్లా ఐస్గడ్డ అరిగిపోతానండి ఇట్లా. అరే వీడు సరే తీరా మరే కూర రేపటి నుంచి రారా అన్నట్టుగా మళ్ళీ నేను మెసేజ్ పెడతాం అన్నట్టు. ఇక అట్లా అయిపోతుంది. అది ఎవరికి అర్థమైపోయింది వీళ్ళు ఎట్లయితే అరిగిపోతారు అని చెప్పేసి. జింగిడి వాడు వచ్చిన తర్వాత కరెక్ట్ కూర్చొని పెట్టి మాట్లాడతాం ఏంది ఏం సంగతి అని చెప్పేసి. ఏమనంటే నవ్వుతాడు, ఏమనంటే అని. నువ్వేం నవ్వుతున్నావు, నీది కూడా ఉంది, వీని కూడా ఒక పెద్ద కథ ఉన్నది. వచ్చే వ్లాగ్లో ఏమన్నా ప్రాపర్గా మాట్లాడదాం. సబ్స్క్రైబర్స్ ఫోటోలు పంపిస్తారు, ఏమేమో మెసేజ్ చేస్తారు, వీడి సిద్దిపేటలో ఏమేమో కథలు పడుతుండని చెప్పేసి. వాడికి ప్రాపర్ ప్రూఫ్స్ దొరికిన తర్వాత మరొక వ్లాగ్లో వీని గురించి అదే చెప్తాను. ఉంది ఇది పెద్ద కథనే ఉంది. కూరగాయలు కూడా ఏదో మెసేజ్ పెట్టిండి ఏదో కథ జరుగుతుందని. నేను దాని గురించి తర్వాత మాట్లాడదు, కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రూఫ్స్ లేకపోతే మనం మాట్లాడదు. సో ఇదంతా కూరగాయలకు సంబంధించిన మ్యాటరు. సో చాలామంది కామెంట్స్ చేస్తారు. లాస్ట్ టైం మనం బాహుబలి లాంచర్ తయారు చేసినాం కదా, దానికి ఏమైనా అప్గ్రేడ్ చేద్దామా లేకపోతే దానికి సంబంధించి ఏమైనా కామెంట్ చేయరని చెప్పేసి నేను వీడియోలో చెప్తే చాలామంది కూర కనబడతలేడు, శేఖర్ కనబడతలేరు, అందరు కనబడితేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సో ఎవరు రీజన్స్ వాళ్ళవి. శేఖర్ అని కొద్దిగా హెల్త్ పరంగా వాడు అప్సెట్ అయిపోయాడు, వాడు 4 రోజులు రాలేదు. డింపి ఆడేమో వాడు వ్యవసాయం పని చూసుకుంటుండు, వాడు 4 రోజులు రాలేదు. టైసన్ గాడు అని బర్త్డే అయింది, వాడు 4 రోజులు రాలేదు. వీడు ఒక పని మీద, ముఖ్యమైన పని మీద వీడు ఒక 3-4 రోజులు రాలేదు. ఇక కూరగాయలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇట్లా చెప్పుకుంటే ఏమవుతుందంటే ఇక మన టీం వాల్యూ మనమే తీసేసుకునేది అయిపోతుంది. కానీ చెప్తేనే మీకు తెలుస్తుంది కదా. చాలామంది కామెంట్ చేస్తారు కదా ఎందుకు వస్తలేరు అని చెప్పేసి. ఇదే రీజన్ అనమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క పని మీద వెళ్ళిపోయాడు. ఈ 15 రోజులు ఘోరంగా అప్సెట్ అయిపోయింది, మొత్తం షెడ్యూల్ మొత్తం ఆగమైపోయింది. అయినా సరే ఆ వ్లాగ్స్లో కానీ చిన్న చిన్న వీడియోస్ కానీ ఆ విధంగా తీసుకుంటూ మీ ముందుకైతే వీడియోస్ తీసుకొస్తూనే ఉన్నాము. మెయిన్ ఏంటిది అంటే ఇదే, ఇక కూర ఉన్న రోజు కంపల్సరీగా ఏదైనా ఒక వీడియో షూట్ అవుతుంది. వాడు ఉన్నప్పటి నుంచి బ్యాకప్లే ఉన్నాయి కాబట్టి అవన్నీ వీడియోస్ వాడుకుంటూ వచ్చినాయి. మీకు అట్లా ఏర్పడలేదు కావచ్చు. మధ్యలో వీడియోలలో వాడు కనబడ్డాడు. అయినా సరే చాలామంది గెస్ చేశారు ఇది పాత వీడియో అని చెప్పేసి. ఆయన ఆ వీడియో కింద కూడా కామెంట్ చేశారు కూర ఎందుకు వస్తాడు అని చెప్పేసి. సో అదే అన్నమాట. సో ఇప్పటికైతే ఇక వాడు వస్తాడా రాడా అంటే ఇక వీనికి వీనికి ఫోన్ చేసి మాట్లాడినాట. మొన్న హైదరాబాద్ పోయినప్పుడు ఫోన్ చేసినట్టు ఇక ఏమన్నాడు, అత్తరా జింగిరి అదే మాట అత్త రేపే వస్తా. సో ఇక మరి చూద్దాం ఇక వస్తాడా రాడా. వస్తే ఏం చేద్దామంటారు, ఏమన్నా సన్మానం చేద్దామా? ఏం చేద్దాం పూలు కలుపుకుంటేద్దాం. పూలా ఏదో ఒకటి సన్మానం చేసి అరసుకరావాలి. వంది ఈడ కాదు ఆడ కాదు, మా ఈ పక్కదో ఆ పక్కదో లేకపోతే సుట్టపోడో దోస్తగా తెలిసినోడో అంటే ఎట్నో అట్లా మనకి అసలు మనకి బాధ ఏంది అని చెప్పేసి ఎట్నో అట్లాగా అనుకోవస్తుండే. వాడు ఉండేది వీడికలో 40 కిలోమీటర్ల దూరం. అది ఎవ్వరికి ఏం టచ్ లేదు మాకు. ఎవరైనా సుట్టపొల నుంచి కనుక్కుందామంటే సుట్టపొల రిలేషన్ కాదా, ఇక అంతేగా వానికి తెలిసి ఉండాలి. ఇక అది ఇక అట్లా ఏం కనెక్షన్ లేకుండా అయిపోతుంది. అసలు ఏం ప్రాబ్లం అవుతుందని తెలుసుకోకుండా అయిపోతుంది అనమాట. ఓన్లీ అవుట్ గోయింగ్స్ ఉంటాయి, ఇన్కమింగ్స్ ఉంటాయి. ఏం చేస్తావు ఇక గానే ఉన్నాడు లావటాడు దా. ఇక ఏం మిగిలిస్తున్నావు, వచ్చిండి ఇలా 4 రోజుల తర్వాత ఇవాళ వచ్చిండు అవన్నాడు. గుసలేటే చెప్తున్నాం కథ అంతా. దా జర్రా దా, మధ్యలో ఉండాలి నువ్వు. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ కూరగాడు ఏడి వీడియో అదే కదా. ఇక్కడ దాకా వీడియో మీరు చూసినట్టయితే కూరగాడు రాడు కావచ్చు అని చెప్పేసి కొంచెం మంది ఎంజాయ్ చేస్తారు కావచ్చు. మొత్తానికి అయితే వచ్చేసిండు. నేను పెట్టినదంటే ఇవరి దాకా జరిగింది 4 రోజుల నుంచి రాక కొంతమందికి అలసిచ్చినట్టున్నది. మంచిగా ఒకటి వీకెండ్ ఇప్పుడు వచ్చిండు. టైం ఎంత అవుతుందంటే దగ్గర 1:30 అవుతుంది. నేను ఏమని చెప్పిన పొద్దుగాలే వచ్చిండు. ఈరోజు ఏం షూట్ చేసినామంటే మనం విండ్ పవర్ తోటి జనరేటర్లు తయారు చేసినాం కదా, ఆ వీడియోలో హాఫ్ పార్ట్లో ఉంటాడు వీడు. అసలు స్టూడియో షిఫ్ట్ అయింది. వీడు పోయిన తర్వాత ఎన్ని పనులు అయినాయి. స్టూడియో షిఫ్ట్ అయింది, ఆడ మన ట్రియోస్ కింద గుంత చేసినాం కదా ఆ వీడియో కంప్లీట్ అయింది. చెట్టు మీద ఇల్లు తయారు చేసినాం ఆ వీడియో కంప్లీట్ అయిపోయింది. బాహుబలి లాంచర్ కంప్లీట్ అయిపోయింది. మనం కరెంట్ కనెక్షన్ తీసుకున్నాం, వేరే వీడియోస్ చేసినాం. పిక్చర్ ఇదంతా అయిపోయింది. నెల అవుతుంది. ఇంకో 2 రోజులు అయితే నెల అవుతుంది రా జింగిడి. 2 రోజులు అయితే నెల అవుతుంది రా. అప్పటి వీళ్ళు ఇప్పుడు ముఖం ఊరిండు మొత్తం. ఏమిరా అసలు నీ బాధ ఏంద్రా? ఇప్పుడు కూడా అడగలే, నువ్వు పొద్దుగా నుంచి వచ్చినాక అడగలే అసలు ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ అంటే నెల టైం పడుతుంది వాళ్ళకన్నా. బాయిలో క్యాంపింగ్ చేసినప్పుడు అది పడ్డదా, అది 1 వీక్ ఏమో తలకే వచ్చింది నాకు. అంటే లైట్ తీసుకున్నాను కానీ 2-3 రోజుల తర్వాత నాకు ఎందుకు తలకి నొప్పి లేచింది. అంతకుముందు కూడా నొప్పి లేచింది నాకు. అది లైట్ పడక ముందుకు అది పడ్డాక కొంచెం ఎక్కువ అనిపించేసరికి నేను ఎంఆర్ఐ తీసుకుందామని పోయినా. అది తీసుకున్నాక ఏదో ఫంగస్ ఉందన్నమాట.
హెడ్లో కాదు ఫంగస్, మన ముక్కు కటాచ్ ఉంటాడట హెడ్కును బ్రెయిన్కును దీనికి, అందులో ఉందట ఫంగస్. దాని గురించి అని అట్లా కొన్ని రోజులు టాబ్లెట్లు వాడి అట్లా ఇంటికన్నా ఉన్నా. ఇక దాని ఏమంటారు, లైట్ తీసుకున్నావు ఏమంటారు అది కాదా, స్ట్రాంగ్ తీసుకున్నావు. స్ట్రాంగ్ కాదన్నా, అదేంది శేఖర్ తీసుకున్నాడు మొన్నడాక 4 రోజులు రెస్ట్ తీసుకున్నాను అట్లా. ఆ రకంగా 4 రోజులా 30 రోజులకే 4 రోజులు తీసా, ఇంక 26 రోజులు. 30 రోజులకి 4 రోజులేడా, 25 రోజులు 20 రోజులకి 5 రోజులు తీసే, 20 రోజులు ఏం చేసినారు ఇంకా. అట్లా అయిపోయిన తర్వాత ఏమైంది మళ్ళా ఒకనాడు ఇట్లా అనుకున్నా, మొత్తం వట్టినే ఇటుకలు వచ్చినాయి, ఇలా అరుగు పడ్డాయి ఇక రాళ్ళు మొరం గడ్డలు అంతా ఇట్లా చుక్కలు అంది కదా, అట్లా ఇట్లా కావచ్చు అని పోయి స్కిన్ డాక్టర్ పెట్టుకున్నా. వాడు ఆడికి పోయినాక ఎంటికలకి చూసిపోతున్నాయి ఇట్లా అనగానే వస్తున్నాయి అంటే వాడు పిఆర్పి వేసుకోన్నాడు, దానికి అటు పోయింది. దానికి ఎన్ని రోజులు? దానికంటే 2 రోజులు వేసుకో, రెస్ట్ తీసుకున్నాం మొత్తానికి. అయితే దానికో 5 రోజులు వేసుకో, ఇక తర్వాత 10 రోజులు, ఇంకా 15 రోజులు. ఇక లేదు అన్న వచ్చినా ఏమైంది? ఏం కాలేదు. పెళ్ళి అయిందారా? పెళ్లి చేసుకున్నా లేదు మరి గడువుకే పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. పెళ్లి చేసుకున్నా చెప్తున్నాడు, బయట వాళ్ళకి చెప్పినాడు పెళ్లి చేసుకున్నాను. ఏమో మేము కూడా నిజంగానే అనుకున్నాం. మరి పెళ్లి చేసుకుంటే చెప్పనా మీకు కరెక్ట్ మ్యాటర్ చెప్పలే, దాన్ని బిహైండ్ ద కెమెరా అడుగుతాం మేము. చెప్పు వాళ్ళకి వాట్ హ్యాపెండ్, వస్తావా రావా, ఫర్దర్ గా ఏంది నీ కథ ఏంది. ఫస్ట్ కూడా చెప్పినా నా అంతా నేను పోలేను, నువ్వుకేసి రాకపోలేను, అదే చెప్పిన. ఎటు పోలేదు నేను, వచ్చినా మళ్ళీ ఎత్తా వీడియో. ఫోన్ చేస్తే ఎందుకు లావటవరా? ఫోన్ చేస్తా అంటే ఏం చెప్పాలి అడగాలి, అంటే ఏం చెప్పాలో అర్థం కాక లావట్లేదు. వాడు జింగిడి ఒక అవసరం నాకు ఫోన్ మెసేజ్ పెట్టిండు వాట్సాప్లో, వాడు ఫోన్ చేస్తే లావట్లేడు అని చెప్పేసి నేను కూడా రిప్లై అయ్యలే. ఇంకో 2 మెసేజ్ పెట్టాడు, అయినా రిప్లై అయ్యలే. అన్న మెసేజ్ చూసుకుంటా కూడా రిప్లై ఇస్తలేవు కదా అన్న అన్నాడు. అది ఒక్క మాటతోటి నేను వెంబడే వానికి ఏది అవసరం ఉందో అది కంప్లీట్ చేసేసిన. ఈ జింగిడి గాడేమో 10 సార్లు ఫోన్ చేసినా లావట్టాడు, ఒక్కరోజు మళ్ళీ తెల్లరి ఫోన్ చేసినా మళ్ళీ లావడతలేడు. ఇక ఎమర్జెన్సీ వీణ అవసరం ఉండి వీడు ఫోన్ చేసిండు, వాడు టైసన్ అవసరం ఉండి ఆడు ఫోన్ చేసిండు. పక్కనే ఉండి ఎత్తుకోవచ్చు ఒకటేసారి కావాల్సుకుని ఇట్లుంటది. అంటే ఎమర్జెన్సీ మెసేజ్ పెట్టాలి, ఎమర్జెన్సీ అన్నాను పెడతా లావడతా కదా. ఫోన్ లావటప్పుడు ఏం చేయమంటావు? ఫోన్ లావటకపోతే అంటే ఫోన్ ఏం లావట ఎందుకు రా, నువ్వు లావడపోతే రాలే. అరే నువ్వే కరెక్ట్ రా, నువ్వే తీసుకో. చెప్తారా తర్వాత చెప్తారా? ఏం పేరు రా? డాడీ పేరు ఏం పేరు? కనకయ్య. ఒకసారి అలా కనకేనా మాట్లాడేదాన్ని. అంకుల్ మీ అప్పుడప్పుడు రాకపోతే ఫోన్ చేస్తామని చెప్పు. ఇప్పుడు చేస్తావుగా, చేసి అడుగు. అలా అంకుల్ కనకేనా మీరు? వాడు వేరే నెంబర్ కొడతారు, డుమ్గాని కొడతారు కావచ్చు ఆయన. ఏమన్నా చూడు. ఓకే చూడు. సో మొత్తానికి అయితే ఏదైతే సాధించాలనుకున్నామో అది సాధించేసినాం. ఇప్పుడు నెంబర్ వచ్చేసింది. వీడు ఒక 2-3 రోజులు రాకపోతే విని వేయం ఇక వాళ్ళ డాడీకి మీయో ఇక్కడికి వస్తున్నా అని చెప్పి ఎట్లా పోతున్నా అంకుల్. వాళ్ళు తెలుసు మొన్న అన్నాడు ఏమైందిరా పోవారా ఇలాగారా ఏమైనా ఉన్నా అది రా అన్నాడా? నువ్వు అటు పోకపోతే నాతో రాలన్నాడు. లేదు వస్తా, రెగ్యులర్ వస్తూనే ఉంటా, తిత్తా. ఇక రెస్ట్ తీసుకున్నా, అదొకటి ఇదొకటి ఉండి వేరే వేరే పనులు ఉండే అటు ఇటు పోవడైంది. కొన్ని పనులు ఉన్నవి, నెలకు ఒకసారి పనులు పడతాయి. అవి అయిపోయినవా? నేను చెప్తున్నా నా అంతా నేను పోను. అది కాదు, పనులు అయిపోయినవా? పనులు అయిపోయినవి మళ్ళా మళ్ళా పోను. సరే నువ్వు అదే మరి పందొంగ అంటారు, హార్డ్ వర్క్ ఉన్నప్పుడు రావు అంటారు. దానికి సొల్యూషన్ చెప్పేసిన ఆల్రెడీ. దానికి చెప్పిన అదే వీడు ఏమంటే ఇక కొంచెం అప్సెట్ అయిపోతాడు. ఇక ఏదైనా కెమెరా ముంగానే కనబడతారు, నాకు కెమెరా వెనక కనబడదు కదా అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టిండు ఒకరోజు. సో అందుకే దానికి రీజన్ చెప్పేసిన మీకు. అంటే అందరం ఉన్నప్పుడు మ్యాక్సిమం వీడియోలు కొట్టేద్దామని ఆలోచనతో ఉంటాం అన్నమాట. ఎవరైనా ఇద్దరు రానప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ పెట్టుకుంటాం, అది మెల్లగా కానీ అన్నట్టుగా. సో దానివల్ల మీకు అట్లా కనిపిస్తుంది. సో అట్టనే ఇంకా అందరూ వర్క్ చేస్తారు, అందరం మంచిగా చేసుకుంటాం. సో మొత్తానికైతే ఇది గాయస్, కూరగాడు వస్తాడా రాడా అని మీకు క్లారిఫై అయితే అయిపోయింది కావచ్చు. శేఖర్ కూడా వచ్చిండు, వాని కూడా క్యూర్ అయిపోయింది. వాడు కెమెరా వెనక మీరు ఏం టెన్షన్ పడకూరి, అందరూ వస్తారు. డింప్యానికి మళ్ళీ ఈరోజు మక్కేస్తున్నాడు, వాడు రాలేదు. వాడు ఇంత ముందుకు ఎట్లుంటుండే అంటే ఫస్టే మనకి ఛానల్, తర్వాత ఫార్మింగ్ అన్నట్టుగా ఉంటుండే. ఇప్పుడు కొద్దిగా అటు సైడ్ షిఫ్ట్ అయిపోయాడు. ఫస్టే ఫార్మింగ్, తర్వాత ఛానల్ అన్నట్టుగా ఉన్నాడు. సో చూద్దాం, ఇంకో వాళ్ళని 2-3 తీసుకుంటే మనకు కూడా చెయ్యి ఆడుతుంది. ఒకరిద్దరు రాకుండా వీడియో తీసుకొచ్చారన్నట్టు ఉంటుంది అనమాట. ఎట్లుందిరా? మస్తుంది, ఆడికంటే మంచిది. ఏడు మా మేనేజర్ ఇప్పుడు ఏంది ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు తిరుగుతుండేడు. అట్లేం లేదు కానీ వచ్చినప్పుడు ఎట్లా ఇప్పుడు ఇట్లా మంచిగా ఐటమ్ మొత్తం ఘోరంగా పట్టినట్టున్నారు మట్టిలా. 50 ట్రిప్పులు పట్టినారా? మంచిగా ఏదో చదువుడు మొదలు పెట్టిర్రా.
ఇక వారం రోజులు గట్టిగా ఉన్నాడు. అట్లేమనుకోండి మీరు పెడతారు కామెంట్ తప్ప అట్లేమనుకోండి. దీన్ని మొత్తం అక్కడి నుంచి తీసుకురావడానికి వారం 10 రోజులు పట్టింది. దీని పరంగా కూడా వీడియోలు తీయలే. అప్పుడే అదేంది ఎంఆర్ఐ గప్పేసుకో బ్రెయిన్ అంతేనా? ఎంటికలు వచ్చిపోతున్నాయనా? ఏ లేదు దానికి కాదు నొప్పికి. అక్కడిక్కడ కొంచెం పెద్ద అనిపిస్తున్నారు ఏమన్నా? పెద్దనే ఉంది, చాలా పెద్ద ఉంది. అక్కడ ఎంతనే చిన్న గీడుకున్నారు. మరి అదే జాలి అంతే, ఏం ఎక్స్టెండ్ చేయలే అంతే, ఏం ఎక్స్టెండ్ కాలే. అక్కడ మనకి ఎట్లా అంటే ప్రాపర్ ఇట్లా డబ్బా షేపులు ఉంటాయి కాబట్టి పెద్ద అనిపించింది. జంగిడిగా మరి నిజంగా గింతే అనిపించింది మరి నాకు అక్కడికి ఇక్కడికి. దీన్ని ఎక్స్టెండ్ చేయాలి, ఇంకా ముంగటి సరిపోతలేదు జాగా, మొత్తం ఫుల్ అయిపోయింది. ఇలా బయటకు వచ్చినట్టయితే మీకు అందరికి తెలిసిందే, వీని తెలియదు. వీడియో చూస్తున్నాం అసలు మనం చూస్తున్నానే. అంటే ఏ షర్ట్ పెట్టినాం తెలుసా? ఏ షర్ట్ పెట్టినాం వీడియో చూస్తున్నావు చెప్పాలి చూడకుండా. అల్లనేరా సెట్ పెట్టినాం, జామ సెట్ పెట్టినాం, వేప్ సెట్ పెట్టినాం, ఇంకేంటి నిమ్మ సెట్ పెట్టినాం, ఇంకా రామశిల్ప కపడ చూసిండు జింగిరి. నువ్వు చెప్పిన వీడియోలా ఇగో అదేంది అన్నావు, ఇవి ఎండిపోయేటట్టున్నాయి మొత్తానికి అది పెడుతున్నాయి. రాముడు లక్ష్మణుడు అనుకుంటా 2 చెప్పినావు. రామఫల్ ఇది చూసినా వీడియో? చూసినా మా సురుకుతుంది బాగా. ఇది ఎట్లా వీడియో చూస్తే నీకు ఆపరేట్ చేసాడు తెలవాలి. ఆపరేట్ చేయదు బాగాలేదుగా. బాగాలేదు, రాయి తెచ్చిరాని ఇది పెట్టు, మట్టిపెట్టు. దీన్ని ఇటు సైడ్ వేసుకోవాలి. ఇక్కడ మూల నువ్వు ఇది వీడియో అంటుగా నువ్వు ఫస్ట్ గిదానికి వేసినావు, తర్వాత ఇది కాదు రిటర్న్ మళ్ళీ గిదానికి వేసినావు. గిదానికి వేసినావు అంటే ఇప్పుడు చూడలేదు. ఇప్పుడు వీడియో పెట్టరు, రాయి పెట్టరు, రాయిస్తావు. దీనికి కూడా పెట్టేయాలరా. దీన్ని గిన్నెకి తీసుకొచ్చి అడిగి కిడిసాడు. దేన్ని దీన్ని మొత్తం సెటప్ మొత్తం 2 పెడతావు. గిన్నెకి తీసుకొచ్చిన కిడిసాడు. సరే రెడీ రెడీ. ఒక్కోసారి వెనక పోతుంది. 3, 2, 1 గో. ఇది పడిపోతుంది. దీని అంత ప్రాపర్ గా సెట్ చేయాలి. అర్థమైంది ఎట్లా? అదే బాల్ అయితే ఇట్లా లేచిపోతుంది మీదకెళ్ళి. బాల్ అయితే ఏర్పడేది ఇళ్ళకెళ్ళి పడిపోతున్నట్టుంది. ఆగు, దీని మీద పెడదాం. ఒక్కటి తక్కువైంది. ఏంటిది? చేదగా అట్టుండాలి. క్యాచ్ అవుట్ మరి, నువ్వు క్యాచ్ అవుట్ కదా. పెద్ద వాలీబాల్ కాదు జరిగేది. పోతే అదలు అదే తాకుతుంది. రెడీ 3, 2, 1. నీకు అంత టైం ఇయ్యది, గుండు వలుతుంది. నాకే దగ్గర బాల్ అయితే ఇంకా కరెక్ట్ పోతుంది. నువ్వు ఇలా కొడితే గాంధాగా పోయగారా జింగిడిగా సైడ్ కుండ్రా. నేను ఇయ్యాలొచ్చి మంచి చేసిన జింగిడిగా. అది మళ్ళా నేను చూసినా, నేను చెప్పలే గడ్డి ఆడదని. అంటే దానికి ప్రాపర్ అంత వెయిట్ ఉండాలి. ఆ రాయి ఎంత వెయిట్ ఉందో చూసి అదే వెయిట్ అయినా ట్రై చేద్దాం. ఇప్పుడు కూడా మనం టార్గెట్ వెయిట్ కొట్టొచ్చు మరి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెక్స్ట్ టైం ఒక చిన్న గేమ్ అయితే ఆడదాం దీంతో యూజ్ చేసి. దీంట్లో కాదు, ప్రాపర్ ఒక వీడియో వస్తాం మన మెయిన్ ఛానల్. సో మొత్తానికి అయితే మన కొత్త వర్క్ షాప్ అయితే చూసారు. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి మీరు వీడియోలో చూసారు, వీళ్ళు లైవ్ లో చూసారు. అంతే తేడా. అవురా షర్ట్ మీద పెట్టింది చిన్న పెడుతుందా? పెట్టుకొని పోయిందా? పెడుతుంది. లేదు ఎండిపోయిందిరా, ఇప్పుడు పాత ఉన్నది. పెడుతుంది కావచ్చు ఇప్పుడే. లేదా ఎండిపోయింది చూడిగా. వానాకాలం ఇప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు పెడతాయి ఇక. అవురా పిట్టగుడు అంటే గుర్తుకొచ్చింది. మన బండిలో పిట్టగుడ్లు ఉండే పిల్లలైన ఏమైంది దానికోసమే బండి వచ్చిన లేకపోతే ఎవరికి చెప్పినా కొత్త వర్క్ షాప్ పాత వర్క్ షాప్ లొకేషన్ పోయేద్దాం. చెప్పినావుగా అప్పుడు వీడియోలో. మొత్తం ఎంటీ. నీకేమైనా గుర్తుకొస్తుందా? మన స్టార్టింగ్ లో వచ్చినప్పుడు KFC చికెన్ గవి గవి చేసినాం, రబ్బర్లతో కర్బూజా వాళ్ళు కొట్టినాం. మళ్ళీ అట్లున్నది. ఈ తీగ తీసుకోవాలరా. తీగ మొత్తం ఎన్ని నేర్చి పెట్టినట్టు కదా. ఆ తీగ గడికి కనీలు మాత్రమే తీసుకోవాలని ఆపినా ఇన్నే ఉన్నది. అది తీగ అట్లా అది పలవట్లే, ట్రాపులు దాన్ని లేచింది కదా, పని అయిపోయినట్టు. ఇప్పుడు ఒకసారి పిట్టగులు చూస్తే లెక్క పిట్ట అలానే ఉంటుంది, మనం పోయినాక జంప్ అవుతుంది. ఇక్కడ మనం తీసిన 3 పొక్కలు అట్లే ఉన్నాయి. ఇక పెద్ద గుంత అనేది తీసినాం, దాన్ని వాడ కూడా వాడలేదు. దానికి నేను వాడతాం ఇక దాన్ని.
ఇప్పుడు వీడియోలోకి వాడచ్చుగా మనం ఇక్కడ నీకు ఆడ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అంటే వచ్చింది కదా కాదురా నీ ఇక్కడ కొత్త లొకేషన్ చూసినావుగా కొత్త లొకేషన్ చూసినా కాదు ఎట్లా అంటే నీట్గా అనిపిస్తుంది ఆడ వెరైటీ ఉంది అట్మాస్ఫియర్ ఆడ అంటే కాకపోతే ఈడ ఉన్నాం కాబట్టి కొంచెం ఎందుకో పీస్ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎవ్వరితో వెళ్ళలేదు ఆడేమో తవ్వలనే ఉంటుంది అంత మంచిగా అనిపించదు ఒక సైడ్కు ఇక్కడ భలే ఉంటుంది పిట్టుందారా తోక కనబడుతుందిగా ఉన్నారు ఎగురుతుంది అలాకెళ్ళి భయపడుతుంది కనబడుతుందా తలకే కనబడుతుంది పాము అటే ఎలా అటిసిరేలా పడతారా ఎవరైనా పడతారా చిన్నదే జరిపోదు అటే తోక అన్న తోకవాట అడే జర దూరం దూరం ఏ నీరుగా కొత్త వాళ్ళు ఇక్కడ ఒక్కడ ధైర్యం ఉన్నాడు దారా మనం పడదాం అట్లా భయపడదురా నేను లేనా అంత గుంజు గుంజు తోక నిజంగా అనుకున్నారా పాము అనుకున్నారా గుడ్లు అయితే అదే విధంగా ఉన్నాయి పిల్లలు కాలే పిల్లలు అయిన తర్వాత మీకు చూపిస్తాం కూర వీడియో చూసినా అదే లాగ్ పెట్టినా చూసిన గుడ్లు 4 ఉండేగా మూడే వీడు చచ్చిపోతుండే ఎప్పుడు ఆమ్లెట్ వేసుకుందు అని ఎవడు గీడా ఎడ్డోళ్ళు లెక్క అన్న ఆమ్లెట్ వేసుకున్నావా అన్నాడుగా చూసినా వేసుకుంటారు అది కాదు బ్రెడ్ ఆమ్లెట్ అరే అది మర్చిపోం అది ఎప్పుడు మర్చిపోతా నువ్వు ఉన్న రోజులు గుర్తుండదు అదే ఇంకా ఏదో వీడియోలో నేను మ్యాగీ వేసుకుంటే ఒక్కనేంటా గేమింగ్ రూమ్ ఇంకా మొన్న కూడా రీసెంట్ గా రిపీట్ అయిందిరా ఫోటోలు పెడతలేదు వల్ల పెడతలేదు రిపీట్ అయింది పెడతా ఆ ఫోటో అట్లే ఉంది అవి కొన్ని ఫోటోలు పెట్టాలి అన్నా ఇంకా చెట్లు తీసుకోతాయి పోగా ఇక అవి నేర్చి పెట్టారు వెళ్ళిపోవాలరా అయినా వీటిని ఇక్కడికి వచ్చినప్పుడు అలా వాటర్ పోస్తున్నాం అక్కడ చెట్ల వాటర్ పోసినట్టు కానీ ఇక్కడికి వచ్చి కూడా వాటర్ పోస్తున్నాం కాకపోతే ఎంతైనా మన దగ్గర ఉంటే అది వేరే ఉంటది మరి మొత్తం చెట్లు అయినాయి మన దగ్గర కానీ కొబ్బరి చెట్టును లోపల పెడదాం గ్యాలరీ లోపల పెడదాం తెల్ల బెడ్ ఉండదు చూడు దాన్ని పక్కన పెట్టాలి ఇప్పుడు అది ఎట్లా మరి మనం కట్టుకున్నది రింగులా ఉండంతే అలాగే పోతే ఏముంది దీన్ని ఉంటది ఇయర్ ఇక్కడ కూడా కొన్ని వీడియోలు తీద్దాం ఏదైనా కుకింగ్ కావచ్చు ఛాలెంజ్ కావచ్చు ఏదైనా మనకు నచ్చింది ఇక్కడ తీసుకుందాం అక్కడ కూడా ఇద్దాం ప్రతిసారి ఒకటే లొకేషన్ ఏం చేస్తాం ఆ పక్క పండు అయితే వాడలేదు మళ్ళీ అడుగు కూడా పెట్టాలి అసలు వాడతామో లేదు వాసానికి అది అనుకున్నాం కదా అవతల యాక్చువల్ గా మనం ఉన్నది ఇది ఉంచుకుంటే సరిపోతుంది కావచ్చు నాకు తెలిసి కానీ ఏదైనా పెద్ద తయారు చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది అవునా ఎన్నో రోజులు చేసినాం ఇది మస్తు రోజులు చేసినాం వారం పట్టిందిరా గట్లున్న ఏరియాని ఇట్లా కన్వర్ట్ చేసినాం దీన్ని ఒక రోజు వాళ్ళేరా ఒక వీడియో తీసినాం అంతే చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ కాడ సమానంలో షిఫ్ట్ చేసినాం మళ్ళీ సమానంతా పట్టుకపోయినాం కానీ దీన్ని వాడినిలే చేసింది ఎంతైనా మన జాగ అయితే మనదే అది వేరే ఉంటుంది కానీ వీళ్ళు కూడా ఏం అనలేదు కానీ అరే కొద్దిగా అది ఇక ఉంటుంది ఇక వీళ్ళు కూడా ఏం అనలేదు కానీ ఇక మనదాలో మనకు ఉంటే అది వేరే ఉంటుంది అని చెప్పేసి మేమే షిఫ్ట్ అయిపోయినాం అసలు ఇది కూడా కట్టిరుగా ఇక కట్టేసి అది అయిపోయినట్టే కానీ భలే ఉందిరా చల్లగా ఉంది మళ్ళీ మనం పోయిన తర్వాత పచ్చగా అయింది మన దగ్గర ఉందా ఇప్పుడు ఆడ ఆ 9 చెట్టు కాడ చల్లగా ఉంది దానికి ఆకులే లేవా అదే ఎంత ఇగురు రాలే దానికి ఇగురు వచ్చినా కానీ తొవలకే పోతుంది దీని మీద వేరే తీగుంది కదా ఇప్పటిదాకా ఒక చిన్న వీడియో ఉంటే షూట్ అయితే కంప్లీట్ చేసేసినాం సో మీరు వెనకాల చూడొచ్చు ఘోరంగా అంటే ఘోరంగా మొగులవుతుంది వర్షం ఘోరంగా కొట్టేట్టున్నది దగ్గర వానాకాలం స్టార్ట్ అయిన తర్వాత 3 సార్లు పడ్డది ఇవాళ 4వసారి దంచిడిచి పెట్టేట్టుంది మొగులు చూస్తేనైతే అందుకే ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ మనకు ఒక చిన్న గుడిసె రెడీ అయిపోయింది కదా దాని పక్క పంటే ఇంకోటి అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట దానికోసం ఏం యూజ్ చేయబోతున్నాం అంటే ఈ బ్యానర్ని అయితే యూజ్ చేయబోతున్నాం ఆల్రెడీ మనం ఒకసారి ఆడ ఓడిమీకెళ్ళి తీసుకొచ్చినాం కదా అదే బ్యానరు
యాక్చువల్గా దాన్ని వాడి ఏదైనా పెద్ద చేద్దాం షెడ్ అప్పటిదాకా దాన్ని కాపాడదాం అనుకున్నాం కానీ ఇక దాన్ని ఉంచినా ఏం లాభం, వర్షం కొట్టి వేరే ఐటమ్స్ తడిచిపోయేటట్టున్నాయి. దాన్ని తయారు చేసినట్టయితే దానికి ఐటమ్స్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతోటి సో ఈరోజు అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో దానికోసం ఇక్కడ నుంచి ఒక ఫ్లైఓవర్ షీట్ అయితే తీస్తున్నాం. అరే ఎలక్ట్రిక్ సామాన్ ఏమేమి ఉన్నాయి మొత్తం క్లోజ్ చేసి, వాన వచ్చింది అనుకో మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ కట్టర్ కూడా ఉన్నది, డ్రిల్లింగ్ మిషన్ ఏడు ఉంది చూడ, స్విచ్ బోర్డు కూడా అలా వాటర్ పోయినా అనుకో కథమే. అది బకెట్ మీద కూడా ఏమైనా పెట్టు, వాటర్ పడితే నిండుతుంది మొత్తం. సో ఇదన్నమాట పరిస్థితి. వాన వచ్చింది అనుకోండి, ఏదైనా వీడియో షూట్ ఉన్నట్టయితే దాన్ని ఆపేసుకొని మరీ ఏమైనా చదువుకునేవి ఉన్నాయా చూడాలి అనే పరిస్థితి అయితే ఉంది. ఇక అంతే, ఇప్పుడు దాని అయితే కంప్లీట్ చేసి మొత్తం దాన్ని కట్టినట్టుగా ప్రాపర్గా క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ఫర్దర్గా ఇంకా ఏమైనా ఉంటే చూసుకుందాం. ఇక ఆ వాన స్టార్ట్ అయ్యే లోపల కంప్లీట్ చేసేయాలి అది. సో ఇప్పుడు ఇదే బ్యానర్ని అయితే దాని పైన కప్పబోతున్నామని చెప్పినా కదా, దీనిలో సగం సరిపోతుందేమో అనుకో నేను, కానీ మన దాని షేప్ చూసిన తర్వాత సగం సరిపోయేటట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీంట్లో మనకు 80% ఈ బ్యానర్ అయితే పట్టేటట్టు అనిపిస్తుంది. అంటే ఒక గుడిసెకు ఒక బ్యానర్ కథం, టైసన్ కానీ పతారులు ఇంకా 2 బ్యానర్లు వచ్చేటివి ఉన్నాయి, అవి ఇప్పుకురావాలి ఒకరోజు. ఎక్కుతావా? మీకు ఎక్కగలుగుతావా? సో మొత్తానికి అయితే ఇటు సైడ్ వేసే గుడిసె కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసి 2 ఉన్నాయి, ఇటుదిక్కులు ఒకటి ఇటుదిక్కులు ఒకటి. దీన్ని కొన్ని ఐటమ్స్ యూజ్ చేయొచ్చు, దీన్ని కొన్ని ఐటమ్స్ యూజ్ చేయొచ్చు. ఇదైతే ప్రాపర్గా ఒక రూమ్ ఉంటుంది కదా, బ్యాచిలర్స్ రూమ్, ఆ విధంగా క్రియేట్ అయింది. లోపల బ్లాక్ సైడ్ ఉన్న వరకు ఈ బట్ట మొత్తం ఏర్పడతలేదు, అంటే లైటింగ్ మొత్తం తగ్గిపోతుంది. సో దీనిలో ఒక బల్బ్ వేసుకోవాలి. ఈ చెక్ ఎందుకు వచ్చినామంటే ఇలా కూడా కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి. కూర దీనిలో మొత్తం ఐటమ్స్ సామాన్ రావాలి. సరే సరే, దీనికి ఒక సైడ్ ఇట్లా మూల లెక్క కొట్టుకొని మొత్తం క్రియేట్ చేసుకోవాలి. సరే, ఎట్లా అనుకుంటున్నామంటే దేని దానికి ఉండదు. ఈ ఐటమ్ కావాలంటే ఇలాగే రావాలి, దీనికి సంబంధించిన ఐటమ్ ఏది బయట ఉండదు. దాని ఐటమ్ కావాలంటే అలాగే పోవాలి, దానికి సంబంధించిన ఐటమ్ ఏది బయట ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి 2 క్రియేట్ అయినాయి, ఇంకొకటి క్రియేట్ చేసుకోవాలి మేము చిన్నది అక్కడ దగ్గర ఉండడానికి కోసం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ వానకాలం వెళ్ళిపోయేదాకా కొద్దిగా ఇబ్బంది ఉంది. అలా పోసుకున్నట్టుగా మట్టి ఇలా కూడా పోయాలి, అది ఒక పని మిగిలి ఉంది, అది వన్నే వల్ల ఇంకా. సో రేపైతే కంప్లీట్ చేసుకున్నాం. రేపు వచ్చేసి ఏమేమి జరుగుతాయంటే ఇది సైడ్ మట్టి పోసుకోవాలి మొత్తం. మనం ఇంకా వైరింగ్ ఉంది, లైటింగ్ ఉంది మన దగ్గర, అయినా కానీ మేము లైట్గా ఫిట్ చేసుకోవాలి, లైట్గా ఫిట్ చేయాలి, ఇంకా చాలా వర్క్ ఉంది. సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. కూరాడు వస్తాడు అని చెప్పేసి కామెంట్లు చేస్తూ ఉన్నారు కదా, మీకు ఒక సొల్యూషన్ అయితే దొరికింది అనుకుంటున్నా. మనకి ఏం జరిగింది, ఎందుకు రాలేదని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమైంది కావచ్చు, ఎందుకంటే పెద్దగా ఏం లేదు. సో ఇప్పుడు ఉన్న దాంట్లో అందరం ప్రాపర్గానే ఉన్నాం, మంచిగానే ఉంటాం. మాకు ఇంకా ఎక్స్ట్రా మేము మాట్లాడుకుంటూనే ఉంటాం, మీకు అందరికీ అవి ఫుటేమంగా రావు. ఏం చేద్దాం ఇన్ ఫ్యూచర్లో, ఎట్లా షఫల్ అవుదాం, అంటే ఉన్నోళ్ళం మల్టీ ఏ విధంగా వర్క్ చేయగలుగుతాం, అవన్నీ డిస్కస్ చేసి పెట్టుకున్నాం. దాని ప్రకారంగా ముందుకైతే వెళ్తూ ఉంటాం. అదంతా ఇంప్లిమెంట్ చేయడానికి దగ్గర ఎంత లేదన్నా మాకు ఇంకో 6 నెలలు పడుతుంది. అరకూర నిన్న నైట్ అనుకున్నాం చూడు మనం, 6 months 1 year లోపలనే అయిపోతుంది అనుకుంటున్నా. మేము అనుకున్నట్టుగా మేము సెట్ అయితే మాత్రం అప్పుడు ఇక మొత్తం దుమ్ము దులిపేయచ్చు అన్నట్టు. అంటే ఎవరి సెక్షన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది, ఆ విధంగా డివైడ్ అయిపోతాం. చూద్దాం అది ఇన్ ఫ్యూచర్లో జరుగుతుంది. సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒక సొల్యూషన్ అయితే దొరికింది కావచ్చు. మీకు అందరికీ ఉన్న ఒక డౌట్, ఓడు శేఖరాడు ఓడు కూర అయితే వేసుకొస్తాం అవసరం అనుకుంటే, ఓన్ ఉంది కదా అలా వండబెట్టుకొస్తాం అని ఏడన పోతే. సో ఫైనల్గా చిన్న బ్లాగ్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.